ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి హ్యాండ్ ఇవ్వటం, అది కూడా 10-20 కాదు, 50 మందికి పైగా కొత్త ముఖాలను తీసుకురావాలని, ఒక 20 మందికి పైగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మార్చాలని, ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఈ విధంగా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి ఈ విధంగా మార్పు చేర్పులతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత అసంతృప్తికి దారితీస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ వైపు కానీ, జనసేన వైపు కానీ ఒక ఫ్లో, ఈ అసమ్మతి నేతలు లేకపోతే టికెట్ రాదు అనుకునేటువంటి వాళ్ళందరూ ఏదో తెలుగుదేశం జనసేనలో చేరిపోతారు అనేటువంటి వాతావరణం అయితే ఇంకా రాల. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన సమీక్షల మీద సమీక్షలు చేసుకుంటూ వెళ్తున్నారు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. మొదటి దశలో 11 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు, ఇంకా అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు బాంబు లాంటి వార్త పేల్చాడు. వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు విపరీతంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రకటించాడు. ఏముంది, ఆయన ఎమ్మెల్యే ముఖాలను మార్చాలనుకుంటున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళని తీసుకురావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు మారిస్తే ఇది అవుతుందా? 92 మంది ఎమ్మెల్యేలను మార్చాలి అనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అసలు 151 మందిలో 92 మంది పోయారంటే 92 మంది ఓడిపోతారనే కదా. అసలు జగన్మోహన్ రెడ్డినే ఇంటికి పంపించడానికి జనం రెడీ అయిపోయారు, ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తే కుదిరే పని కాదు అని ఘాటుగానే నిన్న చంద్రబాబు నాయుడు స్పందించారు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి స్టేట్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయని. ఇది ఊరికే అంటాడు చంద్రబాబు నాయుడు, అంత ఆషామాషిగా అనేటువంటి మాట ఏం కాదు. ఖచ్చితమైనటువంటి ఆ విధమైనటువంటి సీట్లు అనేటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో టచ్లో ఉన్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి మాట. నిన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో కొంతమంది లీడర్లు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గం నుంచి కడియాల సూర్యనారాయణ, గుర్రు అప్పారావు, గజపతి నగరం నుంచి కొండలరావు, శ్రీనివాసరావు, పెదకూరపాడు పల్నాడు జిల్లా నుంచి ఎంవివిఎస్ ప్రసాదు, నాగేంద్ర, సాయి, అదేవిధంగా అమలాపురం నుంచి డాక్టర్ సత్యశ్రీ వాళ్ళ అనుచరులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లు కీలకంగా ఎమ్మెల్యే సీట్లు రానటువంటి వాళ్ళల్లో ఖచ్చితమైనటువంటి సమాచారం వాళ్ళు ఉన్న వాళ్ళ పేర్లు నేను చెప్తాను. వీళ్ళు రేపో మాపో తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరేదానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఈ జగ్గంపేట ఎమ్మెల్యే అయిన జ్యోతుల చంటిబాబుకి టికెట్ లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చడం, బహుశా ఇక పార్టీ మారటానికి చంటిబాబు రెడీ అయినట్టుగా జనవరి 5వ తారీఖు ముహూర్తంగా నిర్ణయించినట్టుగా ఒక సమాచారం కూడా ఉంది. అయితే జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ కుమారుడు కూడా జగ్గంపేట నుంచి తెలుగుదేశం పార్టీలో బలంగానే ఉన్నారు. వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఎలా చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఏంటి అనే దాని మీద మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఎలాంటి హామీ ఇస్తారు, మరి వైసీపీ ఎమ్మెల్యేని తీసుకుంటే అనేటువంటి దాన్ని ఫైనల్ తేల్చాల్సి ఉంది. ఈ ఖచ్చితంగా చేరిక మాత్రం కన్ఫామ్ అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక సమాచారం. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇప్పుడు ఈయన ఆల్రెడీ టికెట్ లేదంటే జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేకుండా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళిపోయారు, దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఖాయమన్నట్టుగా ఒక సమాచారం. అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యే గోదావరి జిల్లాల నుంచే పర్వతల పూర్ణచంద్ర ప్రసాద్, ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరికకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో అందుకనే మిథున్ రెడ్డి ద్వారాగా ఆ జిల్లాలో ఎవరెవరు ఎమ్మెల్యేలు పోబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళందరితో మాట్లాడాలి అనేటువంటి దాని మీదనే జగన్మోహన్ రెడ్డి మొన్న బెంగళూరులో గెస్ట్ హౌస్లో వాళ్ళందరిని కూడా పిలిపించి మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు మాత్రం టికెట్ ఇవ్వకపోతే మేము ససేమిరా
ఉండము, ఇలా అయితే అలా, మా మీద వ్యతిరేకత వచ్చిందంటారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇది అనేటువంటి విధంగా వాళ్ళందరూ మాట్లాడేటువంటి పరిస్థితిలోనే ఇది ఒక్కో లిస్ట్ ఇప్పుడిప్పుడే షార్ట్ అవుట్ అవుతుంది. బహుశా తెలుగుదేశం పార్టీలో ఈ చేరికలు ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ వాదన అయితే, మరి తెలుగుదేశం పార్టీకి ఇన్ని వలసలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎందుకు మరి చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడారు? ఎందుకు ఉప్పు బయటకు వదిలారు, ఉప్పు అందించారు బయటకు, ఎందుకు మీడియాకు వదిలారు? మీడియా బహిరంగంగానే మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మాట్లాడారు నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ చేరికలకు సంబంధించినటువంటి దాంట్లో. ఎందుకు అనంటే ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక మానసికంగా ఒక ఆందోళన కలిగించడం. ఎందుకు అనంటే తెలుగుదేశం నాయకుల్లో కీలకంగా వాళ్ళకి, ఎందుకంటే 2-3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు, రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా ముఖాలను మారుస్తున్నాడు, ఈ సీటు కదండి ఎక్కడ కదంటే అడిగిస్తా అంటాడు, లేదు నువ్వు ఉండొద్దు కొత్త వాళ్ళని పెట్టుకుంటా అంటాడు. ఇది ఈ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఇది గెలిచే వ్యవహారమే కాదు, ఆల్రెడీ వైసీపీ ఓడిపోవటం దాదాపుగా ఖాయమైంది అనేటువంటిది ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల్లోనే ఎక్కువ వినపడుతుంది ఇది. అందుకని వాళ్ళల్లో ఉన్న అలజడిని మరింత పెంచడం కోసం ఈ రోజున బహుశా చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు అనేటువంటి దాని మీద నేను అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా ఈ చేరికలకు సంబంధించి నేను 3 పేర్లు 4 పేర్లు చెప్పాను. నాకు తెలిసినటువంటి వరకు ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం నేను అది లేకుండా వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తే బాగుండదనే దాని మీద నేను చేయలేదు. ఒక 15 నుంచి 16 మంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోనూ, ఒకరిద్దరూ జనసేనతో కూడా టచ్లో ఉన్నట్టుగా. ఎందుకంటే జనసేన సీట్ ఎక్కడ వస్తుంది, తెలుగుదేశం జనసేన పొత్తులో, అక్కడ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి కన్నా జనసేనలోకి వెళ్తే ఖచ్చితంగా సీటు వస్తుంది, గెలవచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా కొంత గోదావరి జిల్లాల్లోనే అలాంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఒక 20 మంది వరకు బహుశా సంక్రాంతి లోపులోనే చేరేదానికి ఈ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి ఒక ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే మేము రెడీ ఉన్నాం, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉండాలి చేర్చుకుంటాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయము, ఎందుకంటే అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ రోజున ప్రభుత్వాన్ని. ఏ హామీని అమలు చేయకుండా నిరుద్యోగ సమస్య ఉంది, మహిళలకు ఇచ్చినటువంటి దశల వారీ మద్య నిషేధం అమలు చేయలేదు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వం మేము చూస్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అలా మునిగిపోయే నావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు రండి మా దగ్గర, మేము రెడీగా ఉన్నాం చేర్చుకోవడానికి అనేటువంటి విధంగా ఒక రకమైన ఇండైరెక్ట్గా మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుగానే కనపడుతుంది. ఇప్పటికే 4 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. మొన్న వచ్చినటువంటి వాళ్ళు 4 ఎమ్మెల్యేలు, అది పెద్ద కుదుపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే. ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు వేసిన దాంట్లో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి ఓటేస్తే ఆవిడ అనురాధ గెలిచినటువంటి విషయం చూసాం. ఆ 4 సస్పెండ్ చేశారు. ఆ 4 ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి తాటికొండ నియోజకవర్గం. ఈ 4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇప్పుడు ఒక 20 మంది 15 మందికైనా ఈ విధంగా చేరికలు వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక ఓటమి తప్పదనేటువంటి ఒక ఆందోళన మాత్రం మొదలయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ అలజడి సృష్టించడం కోసమే బహుశా చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.